చిన్నప్పుడైతే భలే బెదురుకునేదాన్ని నూడిల్స్ చూసి ఏంట్రా బాబు పావుల్లాగా ఉన్నాయి వాటిని చూస్తేనే ఒళ్ళంతా ఒకలా జలదరిచ్చేదనమాట. అదేంటో ఇప్పుడు అవంటే నాకు ఫేవరెట్ అయిపోయినాయి చెప్పాలంటే. అమ్మ అయితే వీటిని ఫస్ట్ టైం చూసి ఇవేంటి వానపాముల్లాగా ఉన్నాయి ఇవి తీసుకొచ్చావు అనేది. అంటే ఇంట్లో చేసుకోవడం రాక బయట నుంచి పార్సల్ తెచ్చుకుంటుండే ఫస్ట్లో. ఆ తర్వాత నేను ఇవి నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసి. అసలు చాలా ఈజీ రెసిపీ. ఫస్ట్లో అయితే చాలాసార్లు ఫెయిల్ అయిపోయి ఎలా చేస్తారా నాయన ఇవి ఇంత పర్ఫెక్ట్గా బయట అంత బాగా వస్తాయి విరిగిపోకుండా భలే సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంటాయి. మనం చేసుకుంటే మెత్తగానో గట్టిగానో అవుతాయి. ఉడకబెట్టడంలోనే ఉంటుంది అనమాట మొత్తం రెసిపీ. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యే ఉండింటాయి కదా. సో మీకోసం అని నేను ఈ స్పెషల్గా వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఫెయిల్ అయిపోతున్నారో ప్రతిసారి నూడిల్స్ చేయడంలో వాళ్ళ కోసము టిప్ ఏంటంటే, నేను అది ఉడకబెట్టడం అయితే వీడియో తీయలేదు. అది ఎలా ఉడకబెట్టాలంటే ఫస్ట్ కొంచెం వాటర్ ఉంటాయి కదా, నేను చెప్పింది కరెక్ట్గా ఫాలో అవ్వండి. సూపర్గా వస్తుంది మీకు నూడిల్స్. పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట మొత్తం అంతా కూడా. ఫస్ట్ వాటర్ ఉంటాయి కదా, హీట్ చేసుకోండి. హీట్ చేసే దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ చిటికెడు ఉప్పు వేసుకొని మంచిగా అవి మరిగిన తర్వాత నూడిల్స్ వేసేసేయండి. మీరు ఎంత వేయాలి అనుకుంటున్నారో అంత. ఆ నూడిల్స్ బాగా ఒక పొంగు వస్తుంది అనమాట తెల్లగా బురగల్లాగా పైకి. ఆ బురుగంతా పైకి ఒక్కసారి వస్తే చాలు దాన్ని ఆఫ్ చేయడము, ఆ వేడి నీళ్ళన్నీ సింక్లో ఉంచేయడము, తర్వాత దాంట్లో చల్లనీళ్ళు పట్టండి. అంతే, చల్లనీళ్ళల్లోనే ఉంచండి ఆ నూడిల్స్. మొత్తం అంతా కూల్ అయిపోయాక వాటర్ డ్రైన్ చేసేసేయండి నీట్గా. వాటర్ డ్రైన్ చేసేసి ఇంకా వాటిని పక్కన పెడితే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత దీంట్లోకి మనకి ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని వెజిటేబుల్స్ వేసుకోకండి. అలా అని వంకాయ, సొరకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయ ఇలాంటివి వేసుకోకండి. మామూలుగా ఇలా ఆలుగడ్డ పర్లేదు, క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకోండి. వీలైతే టొమాటో కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఏం స్ట్రీట్ స్టైల్ అంటే అవే అవసరం లేదు, మనకు నచ్చినట్టు కూడా మనం వేసుకోవచ్చు. మనం తినగలిగితే ఏమైనా వేసుకోవచ్చు. అండ్ నార్మల్గానే ఇవన్నీ వేసుకొని ఆయిల్లో మంచిగా హై ఫ్లేమ్లో చేసుకోండి. బయట నూడిల్స్ బండి అన్నలు కూడా అంతేగా చేసేది, హై ఫ్లేమ్లోనే చేసి మూతలు మాత్రం పెట్టకాకండి, వగ్గుతాయి ఉడుకుతాయని. అలానే హై ఫ్లేమ్లో మీరు కలబెడుతూ వండుకొని ఉప్పు, కారం, పసుపు అసలు వేయకూడదు దీంట్లో నూడిల్స్, అది రూలు. సో ఉప్పు, కారం వేసాక కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. తర్వాత కొంచెం చికెన్ మసాలా అండ్ మ్యాగీ మసాలా వేసుకోండి. నూడిల్స్ మసాలా సపరేట్గా తెద్దాం అనుకుంటే డిమాండ్ ఎతికినా కానీ నాకు ఏడ దొరకలేదు. అనుకున్నాను అక్కడే ఇంకే నూడిల్స్ అంతా ఫ్లాప్ అయిపోయేటట్టుంది మసాలా లేకపోతే అనేసి అనుకున్నాను. సర్లే అనేసి ఇంకా అలానే ఇంటికి వచ్చి అవి ఎతికినా కానీ నాకు ఏడ దొరకలేదు. ఆమె అక్కడ పని చేసినామేమో అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పింది కానీ ఎక్కడ లేనే లేదు. ఇంక ఊరికే ఆమె ఎంత అడిగినా కానీ అంతే చేస్తుంది. అని ఇంక వచ్చేసి నార్మల్గా సింపుల్గా ఇలా నేను మీకు చెప్పినట్టే చేసేసేసి చూసారుగా ఎంత నీట్గా ఉన్నాయి నూడిల్స్ బయట చేసుకున్నట్టే. ఇలా రావాలంటే నేను చెప్పినట్టు తూజా తప్పకుండా రూల్స్ ఫాలో అయ్యండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో సాల్ట్ చల్లిన ఇస్తేనా నోరు ఊరిపోతుంది. చిన్నప్పుడు నచ్చండి, పెద్దగా అయినా కొన్ని నచ్చుతాయంటే ఇదేనేమో. నాకైతే ఉన్న ఫేవరెట్ ఫుడ్స్లలో నూడిల్స్ ఒకటి, బిర్యానీ ఒకటి. పిచ్చెక్కిపోతాయి నాకు ఆ రెండు అంటే చాలా ఇష్టం. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.